బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో 11 మంది ఐఎఫ్ఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా రాజేంద్ర ప్రసాద్, ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఎస్ఎస్ శ్రీధర్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా ఎస్ శ్రీ శర్వణన్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ గా శ్రీకాంతనాథరెడ్డి, అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్ గా విజయ్ కుమార్ నియమితులయ్యారు. అలాగే కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్ గా బీవీఏ కృష్ణమూర్తి, సిల్వీ కల్చరిస్ట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అధికారినిగా బబిత, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా జీజీ నరేంద్రన్, అలాగే తిరుపతి జిల్లా అటవీ అధికారిగా వి సాయిబాబా, ఆత్మకూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా విఘ్నేష్ అప్పావో, నెల్లూరు అభివృద్ధి కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ గా పి వివేక్ నియమితులయ్యారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి, ఏపీకి సంబంధించి 11 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు అయితే పూర్తయ్యాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలోని ఆయా శాఖలకు సంబంధించి వరుసగా ఉన్నతాధికారులకు సంబంధించిన బదిలీలు కొనసాగుతున్నాయి. మొన్న చూసాము, ప్రధానంగా సెక్రటరీ స్థాయిలోనే ఆ శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన బదిలీలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే రాష్ట్రంలో భారీగా ఐఎఫ్ఎస్ ల బదిలీలు చేయడం జరిగింది. మొత్తం 11 మంది ఐఎఫ్ఎస్ లకు సంబంధించిన బదిలీలు చేయడం జరిగింది. ఇందులో పర్యావరణ అభివృద్ధి, దాంతో పాటు అటవీ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారుల బదిలీలు జరిగిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. పర్యావరణ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా రాజేంద్ర ప్రసాద్ ను నియమించారు. అట్లాగే అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఎస్ఎస్ శ్రీధర్ ను నియమించడం జరిగింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా ఎస్ శ్రీ శరణన్ ను నియమించడం జరిగింది. అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ గా ఎస్ శ్రీకాంత్ నందరెడ్డిని నియమించారు. అట్లా ఇంకా ప్రధానంగా ఇందులో చూసినట్లయితే శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్ గా ఇది చాలా కీలకమైన పోస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనికి బి విజయ్ కుమార్ నియమించారు. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్ గా బీవీఏ కృష్ణమూర్తి, రాష్ట్ర సిల్వీ కల్చరలిస్ట్ బయోటెక్నికల్ రీసెర్చ్ సెంటర్ అధికారినిగా ఎం బబిత, డిప్యూటీ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ గా జీజీ నరేంద్రన్, తిరుపతి డిఎఫ్ఓ గా వి సాయిబాబా, ఆత్మకూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా జి విఘ్నేష్ అప్పావో, నెల్లూరు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ గా పి వివేక్, మొత్తం 11 మందిలకు సంబంధించిన ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు రేపు ఇతర బదిలీలు కూడా జరగబోతున్నాయి. ఇందులో ప్రధానంగా ఐఏఎస్లు ఐపీఎస్ బదిలీలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కలెక్టర్లు, దాంతో పాటు ఎస్పీలు, ఆయా జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులు, మరోపక్క హెచ్ఓడీలు, మొత్తం భారీ ఎత్తులో బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి ఈ రోజు నిన్న అనంతపూర్కి వెళ్ళిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి కొంత దీని మీద కసరత్తు చేసి సిగ్నేచర్ అయిన తర్వాత ఇందుకు సంబంధించిన బదిలీలు ప్రకటన వెలువడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు ఈ నెల 15, 16 తారీఖున రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తుంది. దానికి తగినట్టుగానే బదిలీలకు సంబంధించి పూర్తిగా కసరత్తు ప్రారంభించింది. ఎక్కడెక్కడ ఎవరు బదిలీ చేయాలి, ఎక్కడెక్కడ సమర్థవంతమైన అధికారులు నియమించాలి దానిపై కూడా పూర్తిగా ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా 11 మంది ఐఎఫ్ఎస్ అధికారులకు సంబంధించిన బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. మరి ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కూడా జరగబోతోంది. ఈ సమావేశంలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు సంబంధించి కూడా బదిలీలకి సంబంధించి రంగం సిద్ధం చేస్తున్నారు. మరైతే ఇప్పుడు ఐఏఎఫ్ఎస్ కి సంబంధించి 11 మందిని మాత్రమే బదిలీ చేశారు. ఈ సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉందా? అసలు ఏ బేసిస్ మీద ఈ బదిలీలు జరుగుతున్నాయి? బదిలీలకు సంబంధించి ఒక పూర్తి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది.
కరెక్ట్ ఆఫీసర్ కరెక్ట్ పొజిషన్. ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దానికి సంబంధించి అనుగుణంగానే బదిలీల ప్రక్రియ కొనసాగిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుకుంటుంది. సమర్థవంతమైన అధికారికి ఖచ్చితంగా సమర్థవంతమైన స్థానం కల్పించాలి అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దానికనుగుణంగానే దీనికి సంబంధించిన ప్రక్రియను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న నేపథ్యంలో గత కొన్ని నెలల నుంచి పూర్తిగా బదిలీల మీదే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సీఎంఓ అధికారులు పలుసార్లు ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత సమర్థవంతమైన అధికారికి సంబంధించి పూర్తి డేటా తీసుకున్న తర్వాతే ఈ బదిలీల ప్రక్రియను సంబంధించి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇప్పటికే జిల్లాలకు సంబంధించి ఆయా కలెక్టర్లకు సంబంధించిన పనితీరు సమర్థత మీద ఒక లిస్టును కూడా ఇప్పటికే ఫైనల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పరిపాలన పరంగా 2వ ఏడాది నుంచి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సూపర్ హిట్ పథకాలన్నీ కూడా అమలు చేస్తుంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన పరమైన అంశాలకు సంబంధించి ముందుకు వెళ్లాలంటే కలెక్టర్లు ఆయా జిల్లాలకు సంబంధించి సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగానే ఏదైతే అధికారికి సంబంధించిన పనితీరు ఆధారంగానే బదిలీలు కొనసాగిస్తున్నారు. ఇంకా దాంతో పాటు ఐఏఎస్లకు సంబంధించి కూడా ఇదే ప్రక్రియను అవలంబిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఐఏఎస్లకు సంబంధించి శాంతి భద్రతల విషయంలోని ఎక్కడ విఘాతం కలగకుండా పూర్తి స్థాయిలోని అమలు చేసే విధంగా కూడా ఐఏఎస్లకు సంబంధించిన బదిలీలు జరిగే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయి బదిలీలోనే ఎక్కడ ప్రక్రియను ప్రారంభించలేదు. అయితే ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయి బదిలీలు జరగబోతుంది. ఎందుకంటే గత 15 నెలల్లోని అధికారులకు సంబంధించి చాలా విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించి కూటమి పార్టీల నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అంతా ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత బదిలీలు చేయాలంటూ కూడా నిర్ణయానికి వచ్చింది. అందుకోసమే కొంత ఆలస్యమైనా సరే సమర్థవంతమైన అధికారిని సమర్థవంతమైన జిల్లా కావచ్చు ఆయా శాఖలకు సంబంధించి బదిలీ చేసి రాబోయే రోజుల్లో సత్ఫలితాలు సాధించాలంటే పూర్తిగా ఈ బదిలీలు చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం భావిస్తుంది. ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ భారీ మొత్తంలో ఐపీఎస్లకు సంబంధించిన బదిలీల జీవో రిలీజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. పూర్తి ప్రక్రియ కొలిక్కొచ్చింది. ముఖ్యమంత్రి సంతకం చేసిన వెంటనే ఈ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ నెల 15, 16 ఈ 2 రోజులు ప్రభుత్వం కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఆ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నిర్వహించకంటే ముందుగానే బదిలీల ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా ఆయా జిల్లాలకు సంబంధించిన పరిస్థితులకు సంబంధించి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ దానికంటే ముందుగానే బదిలీల ప్రక్రియ పూర్తి చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రేపటికి బదిలీలకు సంబంధించిన జీవోని విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. లహరి, శ్రీశైలం, తిరుపతి వంటి ప్లేసెస్ లో ఐఎఫ్ఎస్ అధికారుల పాత్ర అధికంగా ఉంటుంది. మరి ఆ ప్లేసెస్ లో ఎటువంటి బేసిస్ మీద ఈ అధికారులని నియమించారు? అటవీ శాఖ అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక శాఖ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ శాఖ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న శాఖ. ఈ శాఖకు సంబంధించి బదిలీల విషయం ఎందుకంటే ఈ రోజు జరిగిన 11 బదిలీల్లోని పర్యావరణ, అటవీ శాఖ 2 శాఖలకు కూడా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలే. ఈ శాఖలకు సంబంధించి నిర్ణయాల విషయంలోని ఒక కసరత్తు చేశారని చెప్పుకోవచ్చు. ఇటీవలే ముఖ్యమంత్రి సమావేశానికి పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. ఆ సమావేశం జరిగిన నేపథ్యంలోని ఈ అటవీ శాఖ, పర్యావరణానికి సంబంధించిన బదిలీలకు సంబంధించి ముఖ్యమంత్రి నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తిరుపతి అనేది ఒక నల్లమర అటవీ ప్రాంతంలోని శేషశేష అడవులు ఉన్నాయి. తిరుపతి లాంటి ప్రాంతం, ఇంకా శ్రీశైలం కూడా అటవీ ప్రాంతానికి కీలకంగా ఉన్న ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఎందుకంటే తిరుపతికి సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే అటవీ శాఖలోని అక్కడ సమర్థవంతంగా అధికారి పనిచేస్తేనే అక్కడ మంచి ఫలితాలు సాధిస్తాం. ఎందుకంటే అక్కడ రెడ్ శాండిల్కి సంబంధించిన అక్రమ రవాణాలు ఉంటాయి. ఇతరితర వన్యప్రాణులకు సంబంధించి కూడా భారీ మొత్తంలోని వేటగాళ్లు దాడులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మరోపక్క చిరుత పులుల సంచారం తిరుపతిలో ఎక్కువగా
ఇబ్బందులు కనుక మారిన పరిస్థితి కనపడుతుంది. నడకదారి ప్రాంతంలో కావచ్చు, దాంతో పాటు జనసావికం తిరిగే ప్రాంతంలో కావచ్చు ఎక్కువగా ప్రస్తుతం చిరుత పులుల సంచారం కనపడుతుంది. వీటిని అధిగమించాలంటే అక్కడ సమర్థవంతమైన అటవీ శాఖ మంత్రి అటవీ శాఖ అధికారి కావాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈ బదిలీల విషయంలోని తిరుపతి డిఎఫ్ఓగా సివి సాయిబాబాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇంకా శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్వీస్ ఫీల్డ్ డైరెక్టర్ గా విజయ్ కుమార్, ఇతను కూడా సమర్థవంతమైన అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం భావించడం జరిగింది. ఎందుకంటే ఆయా అటవీ శాఖలకు సంబంధించిన అధికారుల బదిలీల విషయంలోని పెద్ద కసరత్తు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు, మరోపక్క ఆయా అధికారికి సంబంధించి గతంలో ట్రాక్ రికార్డు, ఎటువంటి పురోగతి ఉంది, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ సంబంధించి కూడా బదిలీలు చేసినట్టుగా తెలుస్తుంది. శ్రీశైలం తిరుపతి రెండు కూడా చాలా కీలకమైన అటవీ ప్రాంతాలుగా మనం చెప్పుకోవచ్చు. అక్రమ రవాణా కావచ్చు, దాంతో పాటు వన్యప్రాణులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావచ్చు, మరింత అటవీ సంపద ఎక్కువ ఉన్న ప్రాంతం కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాలకు సంబంధించి నిఘా వ్యవస్థ పెంచడం, అక్రమ రవాణాను అరికట్టడం, ఏదైతే చిరుత పులి లాంటి సంచారం ప్రజల్లోకి రానియకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోని ఇటు సాయిబాబా, విజయ్ కుమార్ ఇద్దరును కూడా ఆ ప్రాంతాలకు సంబంధించి అటవీ శాఖ అధికారిగా నియమించడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.